నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది భారతీయులు తాము పనిచేసే చోట నుంచి పారిపోతూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క యజమానులతో సమస్యలు రావడంతో అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే కువైట్లో ఎవరైతే ఇబ్బందులు సమస్యలు ఉన్న భారతీయులు ఉన్నారో వాళ్ళ కోసం కువైట్ ఇండియన్ ఎంబసీ మనం చూసుకుంటే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని గత 2-3 సంవత్సరాలుగా అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి భారతీయుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో ఆ యొక్క ఫిర్యాదులను మేము పరిష్కరిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళితే భారత రాయబార కార్యాలయం ఏదైనా కౌన్సిలర్ సమస్య మరియు అలాగే రాయబారితో పాటు కౌన్సిలర్ ఆఫీసర్లను భారతీయ జాతీయులను కలుస్తారని చెప్పేసి కువైట్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం గురువారం జూలై 25వ తేదీ 2024వ సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీలో ప్రారంభమవుతాదని చెప్పేసి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు భారతీయులు ఎవరైతే ఉన్నారో 11 గంటలకు కువైట్ ఇండియన్ ఎంబసీకి చేరుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని చెప్పి ఉదయం 11 గంటలకే రిజిస్ట్రేషన్లు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి మీకు ఏదైనా సరే కువైట్ లో సమస్య ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అలాగే మన భారత రాయబార కార్యాలయ అధికారికి అలాగే అక్కడికి వస్తూ ఉన్న కార్యాలయ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము వీసాల మీద మోసపోయాము, మేము అకామాల ద్వారా మోసపోయాము, లేకపోతే మా యొక్క యజమానుల నుంచి మేము పారిపోయి వచ్చాము, కువైట్ లో మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి గాని మీరు ఫిర్యాదు చేస్తే అలాగే కువైట్ రాయబార కార్యాలయ అధికారులు సకాలంలో మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నా. చాలా మంది మేము సమస్యల్లో ఉన్నాము, మాకు ఎవరు సహాయం చేస్తారో హెల్ప్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇలా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు పెట్టినప్పుడు భారతీయులు పాల్గొని మీ యొక్క సమస్యలపైన ఫిర్యాదు చేసి సకాలంలో పరిష్కారాలు పొందగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.